సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలో వరుస విషాదకరమైన సంఘటన. టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమై కంటెంట్ ఉన్న హీరోగా అలరించిన నారా రోహిత్ తన తండ్రిని కోల్పోవడం. మరోపక్క చంద్రబాబు నాయుడు గారికి నారా రోహిత్ తండ్రి నారా రామ్మూర్తి నాయుడు స్వయాన సొంత తమ్ముడు. నారా రామ్మూర్తి నాయుడు గారు కూడా తన అన్న రాజకీయాల్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో చాలా యాక్టివ్గా పాలిటిక్స్లో పాల్గొనడం మాత్రమే కాదు, 1994 నుంచి 99వ సంవత్సరం వరకు చంద్రగిరి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కూడా తెలుగుదేశం పార్టీ తరపున పనిచేయడం జరిగింది. అలా రాజకీయాల్లో ఆయన కూడా సుపరిచితుడు. రాజకీయాల్లో రాణిస్తున్న ఆయన అరుదైన మానసిక వ్యాధితో గత కొన్ని సంవత్సరాలుగా బాధపడుతున్న వైనం. ఇలాంటి నేపథ్యంలోనే నారా రామ్మూర్తి నాయుడు గారు రీసెంట్గా హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్లో జాయిన్ అయి ట్రీట్మెంట్ తీసుకుంటున్న నేపథ్యంలోనే కన్నుమూయడం జరిగింది. ఎప్పుడైతే నారా రామ్మూర్తి నాయుడు గారు కన్నుమూశారో ఆ తర్వాత మనకు తెలియని ఇటు చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా నారా రోహిత్ అంతేకాకుండా నారా రామ్మూర్తి నాయుడు గారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు, ఆయన కుటుంబ నేపథ్యానికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయని చెప్పాలి. మరి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకు తీసుకొస్తున్నది మనందరికీ హీరోగా నారా రోహిత్ సుపరిచితుడు. అయితే తండ్రిని కోల్పోయి కన్నీరు మున్నీరు అవుతూ నారా రోహిత్ పక్కనే ఉండి కంటతడి పెట్టుకుంటున్న వ్యక్తి ఎవరో కాదు, నారా రోహిత్కి అన్న అయిన నారా గిరీష్. చాలా వరకు చూసిన ప్రతి ఒక్కరూ నారా రోహితే ఇంటి పెద్దవాడు అనుకున్నారు. కానీ నారా రోహిత్ ఇంటికి చిన్న కొడుకు. నారా రోహిత్కి ఒకే ఒక్క అన్న ఉన్నాడు, అతడి పేరే నారా గిరీష్. మరి ఇక ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియని నారా రోహిత్ అన్న నారా గిరీష్ గురించి, నారా గిరీష్ ఏం చేస్తుంటాడు, అతడి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, నారా రామ్మూర్తి నాయుడు గారు ఇందిరాదేవిలకి 2 కొడుకులన్న సంగతి మనందరికీ తెలుసు, నారా రోహిత్ మరియు నారా గిరీష్. అయితే నారా రోహిత్ బీటెక్ వరకు చెన్నైలో చదువుకుని ఆ తర్వాత అమెరికా వెళ్ళి అక్కడ యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చి హీరోగా స్థిరపడ్డవైన. అయితే మొదటి నుంచి కూడా అసలు హీరో అవ్వాలన్న ఇంట్రెస్టే లేదు. కానీ తన తండ్రికి తన కొడుకు హీరో అవ్వాలన్న కోరిక ఉండడం, తాను కూడా హీరో అవ్వాలి అని అనుకోవడంతో నారా రోహిత్ మనకి బాణం సినిమాతో వెండితెరకి పరిచయం అయ్యాడు. నిజానికి నారా రోహిత్ ఇలా హీరోగా వెండితెరకి పరిచయం అవ్వడం వెనక ఉన్న అతడికి ఉన్న బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరో కాదట, అతడి అన్న నారా గిరీష్ అనట. ఎప్పుడైతే రోహిత్ హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అని అనుకున్నాడో అప్పుడు నారా గిరీష్ చెప్పినది ఒకే ఒక విషయం అట, ముందు యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకోవాలి, డైలాగ్స్ ఎలా చెప్పాలి, బాడీ లాంగ్వేజ్ ఇలా చాలా ఉంటాయి, ముందు బాగా ట్రైనింగ్ తీసుకొని అప్పుడు హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టొచ్చు అని చెప్పాడట. తన అన్న సలహా మేరకే యాక్టింగ్లో ట్రైనింగ్ కోసం అమెరికా వెళ్ళి యాక్టింగ్ కోర్సులో జాయిన్ అయి ట్రైనింగ్ తీసుకొని ఇండియాకి రావడం జరిగింది. ఇక అప్పటి నుంచి నారా రోహిత్కి సంబంధించిన ప్రతి విషయంలోనూ నారా గిరీష్ ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ అతడికి సంబంధించిన ఎన్నో విషయాల్లో చాలా సపోర్టివ్గా ఉంటూ కీలక నిర్ణయాల్లో తమ్ముడిని సపోర్ట్ చేసుకుంటూ వస్తూ ఉండేవాడు. ఇలా ఉంటే నారా గిరీష్ని కనుక గమనించినట్లయితే ఇతడు తండ్రి వారసుడిగా, తండ్రి రాజకీయాల్లో ఒకప్పుడు ఎమ్మెల్యేగా రాణించడంతో తండ్రికి ఉన్న పలుకుబడితో చంద్రగిరి నియోజకవర్గంలో నారా గిరీష్ కూడా మంచి పలుకుబడిని సంపాదించుకున్నాడు. ముఖ్యంగా తన పెదనాన్న చంద్రబాబు నాయుడు గారి ఎలక్షన్ క్యాంపెయిన్లో చంద్రగిరి, తిరుపతి నియోజకవర్గాల్లో చాలా కీలక పాత్ర పోషించాడట. ఇల్లు ఇల్లు తిరుగుతూ తన పెదనాన్న ఎలక్షన్ క్యాంపెయిన్లో పాల్గొనడం, పెదనాన్న తీసుకువచ్చిన పథకాల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఎలక్షన్ క్యాంపెయిన్లో తెలుగుదేశం పార్టీ తరపున చాలా కీలక పాత్ర పోషించాడు. అలా ఇండైరెక్ట్గా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండడం మాత్రమే కాదు, అక్కడ పలు యూత్ సంఘాలకి లీడర్గా ఉంటూ అక్కడి వాళ్ళందరికీ మార్గదర్శకాలను కూడా అందిస్తూ ఉంటారు నారా గిరీష్. మరోపక్క చూసుకున్నట్లయితే ఇతడు మామూలు వ్యక్తి కాదండి, ఇతడు ప్రముఖ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కూడా. తమ్ముడు అమెరికాలో ఉండి యాక్టింగ్లో ట్రైనింగ్ తీసుకొని ఇండియాకి వచ్చి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుంటూ ఉంటే ఇతడు మాత్రం బిజినెస్ మ్యాన్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. పైగా నారా గిరీష్కి సొంతంగా 2 ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా ఉన్నాయి. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. నారా గిరీష్ హైటెక్ సిటీలోని మాదాపూర్లో 2 ఐటీ కంపెనీస్ని స్టార్ట్ చేసి వాటికి డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఇక 2012వ సంవత్సరంలో హైఫ్లోటెక్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఐటీ కన్సల్టింగ్ సర్వీసెస్ కంపెనీని స్టార్ట్ చేసి దానికి డైరెక్టర్గా రాణిస్తూ ఉన్నాడు.
అంతేకాదు 2013లో ఐ థింక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అంటూ ఇంకో ఐటీ సర్వీసెస్ కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. ప్రస్తుతానికి ఈ 2 కంపెనీస్కి డైరెక్టర్గా కూడా రాణిస్తున్నాడు. హైదరాబాద్లోని హైటెక్ సిటీలోని మాదాపూర్లో 2 ఐటీ కంపెనీస్కి డైరెక్టర్గా ఉంటూ మరోపక్క రాజకీయాల్లో కూడా చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నాడు నారా రోహిత్ వాళ్ళ అన్న అయిన నారా గిరీష్ గారు. అలాంటి నారా రోహిత్కి తన అన్న నారా గిరీష్ అంటే చాలా ఇష్టం. తన అన్న తనకి ఓ బెస్ట్ ఫ్రెండ్ మాదిరిగా ఉంటూ ప్రతి విషయంలోనూ తనని సపోర్ట్ చేస్తూ తనని గైడ్ చేస్తూ అన్ని విషయాలకి తాను దగ్గరుండి చూసుకుంటున్నాడు అంటూ నారా రోహిత్ ఎన్నో సందర్భాల్లో తన అన్న గురించి కూడా చెప్పుకురావడం జరిగింది. అలాంటి నారా గిరీష్ నారా రోహిత్లు తండ్రిని కోల్పోయారు. ఇక తమ్ముడు బోరు బోరు అని ఏడుస్తూ ఉంటే తమ్ముడిని దగ్గరకు తీసుకొని భుజం మీద చేయి వేసి ఓ అన్నలా ఇంటికి పెద్దలా ఓదార్స్తున్న ఆ దృశ్యాలు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టించాయని చెప్పి మరి అదండి అసలు సంగతి. మరి మొత్తానికి నారా రామ్మూర్తి నాయుడు గారు కన్నుమూసిన తర్వాత ఎన్నో వ్యక్తిగత విషయాలు ఆయనకు సంబంధించినవి సోషల్ మీడియాల ద్వారా ఒకదాని తర్వాత ఇంకొకటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే మనకు తెలియని నారా రోహిత్ అన్న నారా గిరీష్కి సంబంధించిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఇంకొకసారి ఆసక్తికరంగా మారుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.